రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రేమలైన ప్రభువా, ఈ యొక్క సమయాన్ని మాకందరికీ దీవెనకరంగా చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు తానే మా యొక్క మనోనేత్రములు వెలిగించి మీలో ఉన్న ఈ యొక్క గొప్ప వాక్యపు మర్మాలు మేము అర్థం చేసుకోవటానికి, అన్వయించుకోవటానికి, తద్వారా మా జీవితాలు మార్చబడులాగన మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మునుపటి పఠనంలో యేసు ప్రభు యొక్క శక్తిని గురించి మనం చాలా ధ్యానించాం. అంటే ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది, మృతులలో నుండి ఆయనను లేపిన ఆ యొక్క శక్తి, రిజరక్షన్ పవర్. ఈ యొక్క పునరుద్ధాన శక్తిని గురించి అంత చక్కగా వివరించి సంఘానికి ఆయన్ని శిరస్సుగా ప్రభు నియమించాడు, సమస్త అధికారాన్ని ఆయనకు అనుగ్రహించాడు అని చెప్పిన తర్వాత 2వ అధ్యాయంలో మొదటి వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనే మాటలతో ప్రారంభిస్తున్నాడు. మొదటి ఈ 3 వచనాల్లో ఎఫెసులో ఉన్న విశ్వాసుల యొక్క వెనుక చరిత్ర, అంటే క్రీస్తును కలుసుకోక ముందు వారి యొక్క జీవిత విధానం ఎలాగుంది, ఎలాంటి బానిసత్వంలో ఉన్నారు, ఎలాంటి శాప గ్రాహ్యులుగా శాపం యొక్క ఆ యొక్క ఆధీనం క్రింద వారు ఎలాగున్నారో వారి యొక్క స్థితిని వివరిస్తున్నాడు. ఇక్కడేమన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మనము అవిధేయులమైన పిల్లలము అని 2వ వచనంలో ఉంది. ఈ అవిధేయత ఏంటి? వాట్ ఈస్ సిన్? సిన్ ఇస్ బేసికలీ డిసొబీడియన్స్. పాపము అంటే అది ప్రాథమికంగా అవిధేయత. అయితే బైబిల్లో 3 పదాలు వాడబడింది. నేను ఒక్కసారి దేవునికి అవిధేయుడనై ఏదన్నా చేశానంటే దేవునికి విరోధంగా 3 విధాలుగా నేను తప్పు చేస్తున్నాను. 3 విధాలుగా. అది ఏ 3 విధాలు? 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే అపరాధము, రెండవది పాపము, మూడవది దోషము లేకపోతే దుర్నీతి. ఈ పాపము, అపరాధము, దోషము, ఈ మాటలు మనం క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క అపరాధము అనే మాట, ఈ మాట యొక్క అర్థం ఏంటి? ట్రాన్స్గ్రెషన్, పేష అంటారు. పేష అనే పదానికి అర్థం ఏంటంటే గీత దాటుట, గీత దాటుట. రన్నింగ్ రేస్లో మీరు చూస్తే ఆ క్రీడాకారులు వాళ్ళు దాంట్లో పరిగెత్తుతారు. వాళ్ళకి అసైన్ చేసిన ఆ ట్రాక్లోనే పరిగెత్తాలి. వాళ్ళు ఎక్కడైనా కానీ లైన్ క్రాస్ చేశారంటే వాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తి ముందు వెళ్ళినా ఆ లైన్ క్రాస్ చేసిన కారణాన వారు డిస్క్వాలిఫై అయిపోతారు, అనర్హులు అయిపోతారు. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా ఒక పని చేస్తామో, ఒక ఆలోచన మనకు కలిగి ఉంటామో, మనం ఏం చేస్తున్నామంటే గీత దాటుతున్నాం. ట్రాన్స్గ్రెషన్, పేష. దీన్నే అపరాధము, అతిక్రమము అనే మాట కూడా ఉంది. అంటే క్రమాన్ని మనం అధిగమించుతున్నాం. ఆ క్రమానికి విరోధంగా అతిక్రమము, పేష. 2వ మాట ఏంటంటే ఇనిక్విటీ. దీన్ని దోషము, దుర్నీతి అనే మాటతో మనం చూస్తున్నాం. ఈ దుర్నీతి అంటే అర్థం ఏంటి? దోషం అంటే అర్థం ఏంటి? సమతుల్యతను పోగొట్టుకొనుట, బీయింగ్ ఇంబ్యాలెన్స్డ్. జీవితంలో ఒక సమతుల్యత లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తిలో ఒక స్టెబిలిటీ లేదు. వక్రమంగా నడుచే వ్యక్తి, ఈజ్ నాట్ స్ట్రైట్. ఆయన తిన్నగా లేడు.
దాన్ని ఇనిక్విటీ అంటారు. మూడో మాట ఏంటంటే పాపము. ఈ పాపం అనే మాట ఎక్కువగా వాడబడింది, విరివిగా వాడబడింది. ఈ మాట హఠాత్ అనే పదములో నుంచి వస్తుంది. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే గురి తప్పుట, మిస్సింగ్ ద టార్గెట్. గురి తప్పుట అంటే దేవుడు ఏ ఉద్దేశము కొరకై మిమ్మును నన్ను దేవుడు సృష్టించాడో ఆ గురిని మనం తప్పుట, మిస్సింగ్ ద మార్క్. అందుకనే రక్షణ పొంది దేవుని యొక్క నీతిని పొందిన తరువాత పౌలు రాసేటప్పుడు ఏమంటున్నాడంటే నేను గురి వద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు. ఐ ప్రెస్ టువర్డ్ ద మార్క్. యేసు ప్రభువును కలుసుకునేంత వరకు మనము గురి తప్పిన వారముగా జీవిస్తున్నాం. వి డిడ్ నో వై వి వర్ లివింగ్ ఫార్. ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాం? ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని సృష్టించాడు? మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఎక్కడికి వెళ్ళబోతున్నాం? వి హ్యాడ్ నో ఐడియా. వి వర్ లైక్ వాండరర్స్, తిరుగులాడేవారిలాగా ఉన్నాం. యేసు ప్రభు మనల్ని సంధించిన తర్వాత మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ మూడు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి మనం దేవునికి విరోధంగా అవిధేయత మనం చూపించినప్పుడు వి అఫెండ్ గాడ్ ఇన్ 3 ways. మనం అతిక్రమం చేస్తున్నాము, దోషం మనలో నుంచి వస్తుంది, పాపం మనలో నుంచి వస్తుంది. దీని ద్వారా మనము చచ్చిన వారై ఉండగా అనే మాట చూస్తున్నాం. ఈ చావు అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ డెత్? బైబిల్లో తరచుగా ఈ మరణము అనే పదాన్ని చూస్తున్నాం. పాపం వలన వచ్చే జీవితము మరణము. అంటే ఈ మరణం ఏంటి? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఆదికాండం 2:17. ఇన్ ద డే దట్ యు ఈట్ యు షల్ ష్యూర్లీ డై. చనిపోయాడా? లేదు. 5వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? 930 ఏళ్ళు జీవించాడు. 930 years. దెన్ వేర్ డిడ్ హి డై? ఎక్కడ చనిపోయాడు? మానవుని యొక్క వ్యక్తిత్వంలో 3 భాగాలు ఉన్నాయి. అది మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:23 చూస్తున్నాం. ఆత్మ, ప్రాణ, దేహం 3 భాగాలు ఉన్నాయి. మ్యాన్ ఈజ్ ఎ ట్రయూన్ బీయింగ్ as God is a triune being. దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో సృష్టింపబడిన మానవుడు తన యొక్క పోలిక చొప్పున సృష్టింపబడిన కారణాన్ని బట్టి మానవుల్లో కూడా ఈ త్రిత్వం ఉంది. ఈ యొక్క త్రిత్వంలో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు కూడా పాపము చేత ప్రభావితం చేయబడ్డాం. ఎలాగైంది పాపం ఈ లోకానికి ఎప్పుడైతే ప్రవేశించిందో, మానవుడు ఎప్పుడైతే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడో చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? శరీరంలో చనిపోలేదు, ప్రాణంలో చనిపోలేదు, ఆత్మలో చనిపోయాడు. ఆత్మలో చనిపోవటం అంటే అర్థం ఏంటి? చావు అంటే బైబిల్లో ఉనికిలో లేకుండా పోవటం కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ డెత్. అప్పుడు మరణం అంటే అర్థం ఏంటి? నిత్యమైన ఎడబాపు, ఇటర్నల్ సెపరేషన్. రక్షింపనేరకుంటున్నట్లు ఆయన హస్తం కొరత కాలేదు, విననేరకుంటున్నట్లు ఆయన యొక్క చెవులు బంధం కాలేదు. మీ పాపములే మీకును ఆయనకును అడ్డముగా వచ్చారు. దట్స్ అ బ్యారియర్. ఒక వ్యక్తి మరణించి ఉన్నాడు ఆత్మీయంగా అంటే దాని అర్థం ఏంటంటే దేవునికిని అతనికిని ఉన్న సంబంధం పోయింది, సహవాసం పోయింది, సన్నిహితం పోయింది. వారిద్దరి మధ్యలో ఒక గోడ వచ్చేసింది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు వాడేటప్పుడు దూరస్తులైన మిమ్మును తన రక్తం ద్వారా సమీపస్తులుగా చేశాడు. యు ఆర్ ఫార్ అవే. అంటే దేవునికి ఎలాంటి సంబంధం మీకు లేదు. ఆత్మీయ మరణం వచ్చింది. ఈ ఆత్మీయ మరణం శరీరానికి రావడానికి 930 ఏళ్ళు అయింది ఆ కాలంలో. ఈరోజు ఇన్ 60-70 years, 70 years జీవిస్తే మహా గొప్పగా జీవించాడు. 80 అంటే ఇక చాలా కాలం జీవించినట్టు. 100 అందుకున్నాడంటే చాలా గొప్పగా జీవించినట్లు. సో బై ద ప్యాసేజ్ ఆఫ్ టైం, సమయం అలా గడిచే కొలది ఈ పీరియడ్ ఫ్రమ్ ద సెంటర్ టు ద సర్కంఫరెన్స్, ఆత్మ నుంచి శరీరానికి రావడానికి సమయం అలాగే తక్కువై ఈ దినాల్లో 50-60లోనే మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఇది పాపం వల్ల వచ్చిన జీవితం. ఇది రోమా 6:23 ఏముంది? పాపము వలన వచ్చు జీతం మరణం ఉంది. వచ్చు అనే మాట ఫ్యూచరిస్టిక్ లాగా తెలుగులో సౌండింగ్ అలాగుంది ఆ ఉచ్చారణ. బట్ ఇట్స్ నాట్ సో. ఇంగ్లీష్లో చూస్తే కేజేబీలో
ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే అర్థం ఏంటి? దేవుడు లేని, క్రీస్తు లేని, మారు మనస్సు లేని, క్రీస్తుకు వేరుగా ఉండే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతము మరణ అవస్థలో ఉన్నాడు. ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ డెత్. ఈజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ సెపరేషన్. దేవుని నుంచి వేరైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఇందువలన జరిగిన గొప్ప ఆపద ఏంటంటే తన ప్రాణానికి అంధకారం వచ్చేసింది. డార్క్నెస్ హెస్ కమ్ ఇన్ టు ద సోల్. ఎక్కడైతే వెలుగుండాలో ఆ యొక్క ప్రాణంలోని మానవుడు చేసేది తన యొక్క ఉద్రేకాలు, తన యొక్క తీర్మానం తీసుకునేది, తన యొక్క చిత్తం అంటాం, వొల్యూషన్ అంట, ఇవన్నీ కూడా డార్క్ అండ్ అయిపోయింది. అంటే అయోమయంగా చేస్తున్నాడు. తన తలంపుల్లో తనకు ఒక క్లారిటీ లేదు. ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏం తెలియలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రికలో 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే 18th verse చూడండి. వారైతే అంధత్వమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. దెర్ ఇస్ వ్యానిటీ అండ్ డార్క్నెస్ ఇన్ ద మైండ్ బికాస్ దెర్ ఇస్ డెత్ ఇన్ ద స్పిరిట్. దేవుని యొక్క జీవములో నుండి వేరుపరచబడిన వారై, ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ది లాస్ట్నెస్ ఆఫ్ ఎ సిన్నర్. ఒక పతనమైపోయిన మానవుని యొక్క దుస్థితి, తనలో జీవం లేదు. కాబట్టి అంధకారం వచ్చేసింది, మైండ్లో అంధకారం వచ్చేసింది. ఆ అంధకారాన్ని ఉండి ఏమైపోయిందంటే అంధకారాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంధకార వ్యక్తులుగా మారిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మీరు చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, చీకటిలో ఉంటిరి అనే దానికన్నా ఇప్పుడు ఇంకొక డిగ్రీ పైకి వెళ్ళి యువర్ డార్క్నెస్ అంటున్నాడు. మీరే చీకటి అంటున్నాడు. వెలుగుకు మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్ డార్క్నెస్. అందుకనే మానవుడు తనకు ఆలోచన ఎట్టబుడితే అట్లా చేస్తా ఉన్నాడు. ఈ లోకంలో కలిగిన మతాలు కానీ, ఫిలాసఫీస్, తత్వాలు కానీ, అకార్డింగ్ టు ద డార్క్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క అంధకారముతో నిండిన మనస్సు ద్వారా. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణంలోనికి ఈ యొక్క అంధకారం వచ్చేసిందో, డిఫైల్మెంట్ కేమ్ ఇన్ టు ద బాడీ, శరీరములోనికి మాలిన్యం వచ్చేసింది. శరీరేచ్ఛలో ఈ శరీరాన్ని పట్టుకున్నది. బికాస్ ద బాడీ ఈజ్ ద వర్క్ ఏరియా ఫర్ సిన్. పాపం ఎక్కడ క్రియాపూర్వకం దాల్చుందంటే శరీరంలో. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ, ప్రాణము, దేహంలో ఈ యొక్క ఆత్మ నిర్జీవంగా మారిపోయింది, దేవుడి నుంచి వేరైపోయింది. అందుకని అక్కడ మరణం ఉంది. ప్రాణంలో ఇప్పుడు అంధకారం వచ్చేసింది. ఇప్పుడు శరీరం ఏం చేస్తుంది? మానవుడిని ఏలుబడి చేస్తుంది. అంటే ఎలాగుండాలా? ఇది ఒరిజినల్ ప్లాన్ ఏ ప్రకారం, దేవుని యొక్క ఆ యొక్క ప్రథమ ప్రణాళిక ప్రకారం, ఏదైనా తోటలో ఆయన ఆశించిన ప్రణాళిక ఏంటంటే ఆత్మ నాయకుడిగా ఉండాలి. ఆ నాయకత్వం క్రింద ప్రాణం వెలుగు కలిగి జీవించాలి. ఆ వెలుగు కలిగి జీవించే ప్రాణం శరీరాన్ని ఏలుబడి చేయాలి. ఇది ఒక ఇంట్లో కంపేర్ చేస్తే ముగ్గురితో కంపేర్ చేయొచ్చు. మాస్టర్, మిస్ట్రెస్ అండ్ మెయిడ్. ఒక ఇంట్లో యజమానుడు ఉన్నాడు, యజమానుడి భార్య ఉన్నారు. ఇంట్లో పని మనుషులు, మాస్టర్, మిస్ట్రెస్ అండ్ మెయిడ్, ముగ్గురు ఉంటారు. దీన్ని ఆత్మ, ప్రాణదేహం అని మీ మనసులో ట్రై టు విజువలైజ్. ఒక ఇల్లు నార్మల్గా ఉండాలా అంటే ఒక నార్మల్ హోమ్ ఎలాగ ఉండాలి? యజమానుడిలాగా ప్రవర్తించాలి. ఆయన యొక్క కోరికలు, వాంఛలు అమ్మగారితో పంచుకొని వారిద్దరూ కలిసి, అమ్మగారు ఏం చేస్తారు? తన భర్త యొక్క విషెస్, వారిద్దరు కలిసి తీసుకునే తీర్మానాలు అన్నిటిని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి పని మనిషితో చెప్తుంది. దట్ విల్ బి ఎ నార్మల్ ఫ్యామిలీ. అయితే ఈ పరిస్థితి ఆలోచన చేయండి. అయ్యగారికి ఏదో రోగం పట్టింది, ఆయన మంచాన పడ్డాడు. తనకు తాను సహాయం చేసుకోలేని నిస్సహాయ అవస్థ ఏర్పడింది. ఆ దినాల్లో పని మనిషి దొరకడం చాలా కష్టం. ఈ పని మనిషి అన్నీ చూస్తుంది ఇంట్లో. ఇంటి యజమానుడు బలహీనుడైపోయాడు, మంచంలో ఉన్నాడు.
ఆయనకి ఎవరైనా తిండి తినిపిస్తేనే తినగలుగుతాడు, ఏమీ చేయలేడు. ఎప్పుడైతే ఇది కనిపెట్టిందో, ఇప్పుడు ఈ పని మనిషి సడన్గా ఏమవుతుందంటే శాలరీ ఎక్కువ అడుగుతుంది. తనకు బాగా తెలుసు పని మనుషులు దొరకరని. వీళ్ళకి పని మనిషి లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళలేరని కూడా బాగా తెలుసు. వీరి యొక్క వీక్నెస్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంది. తనకు సాధకంగా మార్చుకుంటుంది. సరేనది ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్న తర్వాత మెల్లగా ఆ యొక్క పని మనిషి డిక్టేట్ చేయడం మొదలు పెడుతుంది. ఏమనంటే, నేను రేపు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇదే నేను చేయబోతున్నాను. ఆఫ్టర్‌నూన్ ఇదే నేను చేస్తాను. షీ డిసైడ్స్. మార్కెట్‌కి పోయేది తాను, కొనుక్కొని వచ్చేది తాను. తాను ఏ మెనూ చెప్తే ఆ మెనూ వీళ్ళు తిని తీరాలి. ఎందుకంటే అమ్మగారు బయటికి వెళ్ళదు. అయ్యగారు మంచంలో ఉంటారు. వీళ్ళకి పని మనిషి తప్పకుండా కావాలి. షీ టేక్స్ ద లీడర్‌షిప్. ట్రై టు ఇమాజిన్ దిస్ సిట్యుయేషన్. పని మనిషి కింద ఇప్పుడు అమ్మగారు ఉన్నారు. అమ్మగారి కింద అయ్యగారు ఉన్నారు. దిస్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ ఎ సిన్నర్ టుడే. ఒక పాపి యొక్క దుస్థితిని మనం వివరించాలంటే దిస్ ఈస్ ది అబ్నార్మల్ కండిషన్. మరి ఈలాంటి కుటుంబం బాగుపడాలంటే దేర్ షుడ్ బి ఎ రివర్సల్ ఆఫ్ రోల్స్. ఏ యజమానుడైతే ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పడకలో పడి ఉన్నాడో, ఆయనను నూతన జీవముతో లేపి, నూతన బలాన్ని అనుగ్రహించి, మరలా తన యొక్క ఫార్మర్ లీడర్షిప్కి ఆయన రావాలి. ఎప్పుడైతే ఆయన తన ఫార్మర్ లీడర్షిప్, ఆయన ముందున్న నాయకత్వానికి ఆయన వచ్చేస్తాడో, థింగ్స్ విల్ ఫాల్ ఇన్ లైన్. వెంటనే సమస్తం కూడా ఒక క్రమ పద్ధతిలోనికి అన్ని వచ్చేస్తాయి. కాబట్టి ద కీ టు ద హీలింగ్ ఆఫ్ ఎ మ్యాన్, ఒక వ్యక్తిని బాగు చేయటానికి దేవుడు ఎక్కడ ప్రారంభిస్తాడంటే శరీరంలో ప్రారంభించడు, ప్రాణంలో ప్రారంభించడు. ఈ డైరెక్ట్లీ గోస్ టు ద స్పిరిట్. ఆ యొక్క ఆత్మకు జీవం ఇస్తున్నాడు. అందుకని చచ్చిన వారై మీరు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాట చూస్తాం. వాట్ మ్యాన్ నీడ్స్ ఇస్ నాట్ రిలిజన్ బట్ రీజనరేషన్. ఒక మానవునికి కావాల్సింది మతం కాదు, క్రైస్తవ్యము అనే మతం కాదు. అతనికి కావాల్సింది జీవం, అంటే దేవుని యొక్క జీవం, గాడ్స్ ఓన్ లైఫ్. మానవునికి 3 భాగాలు అని చెప్పాను. ఈ 3 భాగాలకు కూడా 3 రకాలైన జీవాలు ఉన్నాయి. ది కైండ్స్ ఆఫ్ లైఫ్. గ్రీక్ లో శారీరక జీవానికి బయోస్ అంటారు. ఈ బయోస్ అనే మాటలో నుంచి బయాలజీ, బయోగ్రఫీ ఆ మాటలు వస్తాయి. ఈ ప్రాణములో మానసిక జీవానికి సూకే అంటారు. ఆ సూకే నుంచి సైకియాట్రీ, సైకాలజీ అనే పదాలు బయటకు వచ్చాయి. ఈ ఆత్మలో ఉండే జీవానికి నిత్య జీవము, జీవము, పరిపూర్ణ జీవం అని యోహాను సువార్తలో కనీసం 40 సార్లు చదువుతున్నాం ఆ 21 అధ్యాయాల్లో. ఈ జీవము అనే మాట ఇట్ ఈస్ జో లైఫ్, ఇట్ ఈస్ డివైన్ లైఫ్, దైవిక జీవము. ఈ దైవిక జీవము ఎప్పుడైతే మానవుల్లోనికి వస్తుందో, అంతరాత్మలోకి వస్తుందో, ఈ బికమ్స్ అలైవ్ అగైన్. తనలో ఉన్న ఆ ఆత్మ పునర్జన్మ పొంది, నూతన బలము పొంది, మానవుని ఆత్మ, దేవుని ఆత్మ కలిసి నివసించేటప్పుడు అక్కడ గొప్ప శక్తి కలిగి వారు ప్రాణమును అదుపులో తీసుకొని వచ్చి, ప్రాణము ద్వారా శరీరాన్ని అదుపులో తీసుకొని వస్తున్నారు. దట్ ఈస్ ద నార్మల్ లైఫ్. ఇప్పుడు శరీరం మనకు బానిసగా మారిపోతుంది. ప్రాణం ద్వారా సరి అయిన ఆలోచనలు ఆలోచించగలుగుతున్నాం. ఎందుకు? ప్రాణంలో జీవం వచ్చింది, జీవం ద్వారా వెలుగు వచ్చింది. ఆయనలో జీవం ఉండెను, యోహాను 1:4. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. లైఫ్ బ్రింగ్స్ లైట్. చూశారండి? ఈ అద్భుతాన్ని దేవుడు చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఉంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆల్ ది స్క్రిప్చురల్ టూల్స్. అందుకని ఇంకొక మాటకి వెళ్తున్నాను. అక్కడ ఏం చూస్తున్నాం? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో బ్రతికించెను. క్రీస్తుతో అనే మాట చాలా ఇంపార్టెంట్. క్రీస్తుతో, క్వికెండ్ యూ టుగెదర్ విత్ క్రైస్ట్. ఇదే పదజాలాన్ని 5వ వచనంలో ఆఖరిలో మనం చూస్తున్నాం. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. యేసు ప్రభువు మానవాళి కొరకు చనిపోయినప్పుడు దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్. 2 కోణాల్లో నుంచి సిలువను మనం చూడాలి. మొదటి కోణంలో నుంచి చూస్తే ది యాంగిల్ ఆఫ్ సబ్స్టిట్యూషన్.
నా కొరకు చనిపోయాడు. 2 కొరింథీ 5:21 పాపం ఎరుగని ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడు. గలతీ 3:13 ఆయన నా కొరకు శాపగ్రాహి అయి. 1 కొరింథీ 15:3 నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు. 2 కొరింథీ 8:9 ఆయన నా కొరకై దరిద్రుడయ్యాడు. 2 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 ఆయన నా కొరకు రిక్తుడిగా తను తాను చేసుకున్నాడు. ఆల్ దిస్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ మీ. నాకు వెలుపల, నా కొరకు, నాకు బదులుగా, నా స్థానంలో ఆయన శాపంగా మారాడు, పాపంగా చేయబడ్డాడు, రిక్తునిగా చేయబడ్డాడు, దరిద్రుడిగా చేయబడ్డాడు. దిస్ ఇస్ కాల్డ్ సబ్స్టిట్యూషనరీ ఆస్పెక్ట్ ఆఫ్ ద క్రాస్. సిలువ యొక్క ప్రత్యామ్నాయం, నాకు బదులుగా దేవుడు చేసిన విషయం. దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ వర్క్. ఆబ్జెక్టివ్ అంటే నాకు వెలుపల చేశాడు ఆయన. బట్ దిస్ ఇస్ ఓన్లీ హాఫ్ ద ట్రూత్. ఈ సత్యంలో ఇది సగమే. ఇంకొక సత్యం ఏంటంటే, సగం ఏంటంటే, క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు ఆయనతో కూడా నేను కూడా చనిపోయాను. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆస్పెక్ట్. అనేకులు ఈ సెకండ్ యాంగిల్ను వాళ్ళు ఆలోచన చేయరు. మన విజయవంతమైన జీవితము ఈ సెకండ్ ఆస్పెక్ట్ లో ఉంది, చాలా ప్రాముఖ్యమైంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే ఆయనతో కూడా సిలువ వేయబడ్డాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనములో చూసినట్లయితే ఆయనతో కూడా మరణించాము. రోమా 6:4 చూస్తే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఎఫెసీ 2:1, 2:5 చూసినట్లయితే ఆయనతో బ్రతికింపబడ్డాము. తర్వాత ఏం చూస్తున్నాము? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ చూసినప్పుడు ఆయనతో కూడా మనలను లేపి 2:7 ఉంది. వాస్ రైజ్డ్ టుగెదర్ విత్ హిమ్. తర్వాత ఎఫెసీ 4:8 మనం చూసినప్పుడు ఆయనతో కూడా మనం ఆరోహణమై. తర్వాత ఆఖరిలో 2:7 చూస్తున్నాము ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. నేను చాలా స్టేజెస్ చాలా త్వరగా చెప్పేసాను మీకు. మరలా ఒకసారి మీరు దాన్ని కొంచెం రివ్యూ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ ఆస్పెక్ట్, ఆయనతో ఏకీభవించిన ఒక వాస్తవం. ఇది మానవ రీత్యా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, మీకు అండర్స్టాండింగ్ అవడం కూడా కష్టం. ఎందుకంటే సింపుల్ థింగ్ ఏంటంటే, ఆయన ఎప్పుడో చనిపోయాడు. నేను పాలస్తీనా దేశంలో లేను, ఆయన నేను చూడలేదు కండ్లారా, నేను శారీరకంగా ఉనికిలో లేను. దెన్ హౌ కెన్ ఐ బి ఐడెంటిఫైడ్ విత్ హిమ్? ఆయనతో కూడా ఎలాగ ఆ విధంగా ఏకత్వము కలిగి ఉండగలుగుతాను? దిస్ అ బిబ్లికల్ ట్రూత్. ఆది ఆదాం పాపం చేశాడు, ఆ పాపం ఇప్పుడు నా మీద రుద్దబడుతుంది. ఆదాం ఎవరు నాకు తెలియదు, ఆ ఏదైనా తోట ఎక్కడుందో నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ బికమ్ ఏ పార్టేకర్ ఆఫ్ హిస్ సిన్స్. ఆయన చేసిన పాపాల ద్వారా దానికి వారసుడిగా నేను మారిపోయాను. నౌ వాట్ గాడ్ ఈస్ డూయింగ్, దేవుడు మన జీవితంలో చేసే అద్భుతం ఏంటంటే, ఆ యొక్క ప్రాచీన ఆదాములో నుంచి మనల్ని ఊడబెరికి హీ వాంట్స్ టు అటాచ్ us టు ది లాటర్ ఆడమ్. కడవరి ఆదాముతో మనల్ని అటాచ్ చేస్తున్నాడు. అటాచ్ చేయటం ద్వారా ఈ కడవరి ఆదాము ఏదైతే చేశాడో ఆ యొక్క సుగుణాలు, పుణ్యాలన్నీ నాకు వస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అసోసియేషన్. ప్రాచీన ఆదాముతో నాకున్న ఐక్యతను బట్టి ఆ శాపం అంతా నాకు వచ్చింది. నేను కూడా అవిధేయుడుగా, నా శాపాలు నాకున్నాయి. నన్ను ప్రభు ఇక్కడి నుంచి, ఆ మరణములో నుంచి నన్ను బయటికి తీసుకొని క్రీస్తులో ఉంచాడు. సాల్వేషన్ ఈస్ నథింగ్ బట్ రీలొకేషన్. మునుపటి ఉన్న ప్రదేశంలో నుంచి దేవుడు నన్ను తీసుకొని ఈ నూతన ప్రదేశంలో పెట్టాడు. క్రీస్తు అనే వ్యక్తిలో నన్ను పెట్టాడు. కాబట్టి ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను, ఆయనతో కూడా మరణించాను, ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాను, ఆయనతో కూడా బ్రతికింపబడ్డాను, ఆయనతో కూడా లేపబడ్డాను, ఆయనతో కూడా ఆరోహణమయ్యాను, ఆయనతో కూడా కూర్చుండబెట్టును కాదు, పెట్టెను. చాలా జాగ్రత్తగా చూడండి, ఎఫెసీ 2:7 ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇట్స్ అ పాస్ట్ అకాంప్లిష్డ్ ఫ్యాక్ట్. నిజంగా ఈ సత్యం గారి మన సబ్ కాన్షియస్ మైండ్కి లోతుకి వెళ్ళిపోయింది అనుకోండి. వాట్ ఈస్ మై స్పిరిచువల్ పొజిషన్ టుడే? మీ ఆత్మీయ స్థానం ఏంటి? వి ఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ ద థర్డ్ హెవెన్ విత్ క్రైస్ట్. భౌతికంగా ఈ భూమిలో ఉన్నాం అంతే.
మై స్పిరిచువల్ పొజిషన్, మై ఫిజికల్ పొజిషన్. భౌతికంగా నాకున్న స్థానం ఎక్కడున్నాను? మీరు డాలస్లో ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఉన్నాము? వీఆర్ ఫర్ ఎ ప్రాజెక్ట్. ఏదో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. సొంత ఊరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం. వన్ డే వీఆర్ గోయింగ్ టు గో బ్యాక్ హోమ్. ఇంటికి వెళ్ళిపోతాం. సో వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ అవర్ నేటివ్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. తిరిగి జన్మించుట అనే మాటకు అర్థం ఏంటంటే పై నుండి జన్మించుట. శారీరకంగా ఈ భూమిలో జన్మించాను. దట్స్ మై ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, ఎర్త్లీ ఆరిజిన్. బట్ వెన్ ఐ వాస్ సేవ్డ్, నేను రక్షణ పొందినప్పుడు గాడ్ హెస్ చేంజ్ ద వెరీ ఆరిజిన్ ఆఫ్ మై సెకండ్ బర్త్. పై నుండి జన్మించాను. పై నుండి జన్మించిన కారణాన్ని బట్టి దెర్ ఇస్ అ లాంగింగ్ టు గో బ్యాక్ హోమ్. నా ధనాన్నంతా అక్కడ నేను చేకూర్చాలని ఆశపడుతున్నాను. ఆయనకి ఇంపుగా జీవించాలని ఇక్కడ ఆశపడుతున్నాను. మై సిటిజన్షిప్ హస్ చేంజ్డ్. నా పౌర స్థితిని ప్రభువు మార్చి ఉన్నాడు. చూసారండి, అతిక్రమముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారై మీరు ఉంటుండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఆయన బ్రతికించను. ఆత్మీయంగా నా స్థానం ఎక్కడుంది? నేను ఎక్కడున్నాను? క్రీస్తుతో కూడా సింహాసనములో, ఆ మూడవ ఆకాశములో ఈ రోజు కూర్చొని ఉన్నాను. I have to repeat this truth again and again to my heart, to make my own heart to receive it and to absorb it. ఈ సత్యాన్ని నేను గ్రహించి నా మనసులో ఆనందించడానికి ఈ సత్యానికి నేను స్థలం ఇవ్వాలి. ఎందుకంటే వీఆర్ ఫిల్డ్ విత్ సో మెనీ లైస్. దుష్టుని యొక్క అబద్ధాల చేత మనం నింపబడ్డాం కాబట్టి దిస్ లుక్స్ సో అన్రీజనబుల్. బట్ గాడ్ ఈస్ డిక్లేరింగ్ దిస్. ఆయనతో కూడా బ్రతికించాడంట. ఇక్కడ పౌలు 2-3 వచనాల్లో వారి యొక్క ప్రాచీన స్థితిని ఇంకా కొంచెం కంటిన్యూ చేసి చాలా వివరంగా చెప్తున్నాడు. మీరు చచ్చిన వారు మాత్రమే కాదు, 2వ వచనంలో మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్. ఇదెవరు? సాతాను. సాతానికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఇది ఒక పేరు. వాయుమండల సంబంధమైన అధిపతి. యోహాను సువార్తలో 3 సార్లు ప్రభు 12, 30, 31, 14, 30, 16, 11 3 సార్లు ప్రభు లోకాధిపతి అని పిలిచాడు. ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు ఆయన. ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతి అని చూస్తున్నాం. పౌలు 2 కొరింథీ 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఇదే శత్రువును యోహాను 10:10లో ఒక దొంగ అంటున్నాడు ప్రభు. ఈ విధంగా ఇతనికి చాలా పేర్లు ఉన్నాయి. సాతాను, అపవాది, శోధకుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఏ పేరు చూస్తున్నాము? వాయుమండల సంబంధమైన అధిపతి. అంటే అర్థం ఏంటి? నా పైన ఉన్న ఈ యొక్క పరలోకం అంటాం, లేకపోతే హెవెన్, స్పేస్ అంటాం. ఈ స్పేస్ లో 3 హెవెన్స్, 3 ఆకాశాలు నాకు ఉంది. అందుకనే ఆకాశ మహాకాశములు పట్టజాలని ప్రవ్వాని మనం అంటూ ఉంటాం. ఆకాశ మహాకాశం, 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం స్పేస్ అంటాము, 3వ ఆకాశం ప్రభు ఉండే స్థలం అంటాము. వాట్ అబౌట్ ద సెకండ్ హెవెన్? అనేక పండితులు నమ్మేది ఏంటంటే ఈ యొక్క స్థలాల్లో, హై ప్లేసెస్ లో శత్రువు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. తన యొక్క ఫోర్స్ అందరినీ డిప్లాయ్ చేసి పెట్టాడు లోకం అంతా. ఏ పట్టణంలో ఎవరెవరు పనిచేయాలని అక్కడి నుంచి కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఈ కార్పొరేట్ ఆఫీసెస్ లో బ్యాక్ ఎండ్ ఆఫీస్, ఫ్రంట్ ఎండ్ ఆఫీస్ అని ఉంటుంది. బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఎక్కడో ఉన్నారు, మనకు కనబడదు. ఫ్రంట్ ఎండ్ ఆఫీస్ మాత్రమే మన బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకు వచ్చే పవర్, రిసోర్సెస్, ఐడియాస్, స్ట్రాటజీస్ అంతా ఈ బ్యాక్ ఎండ్ ఆఫీస్ లో నుంచి వస్తూ ఉంటుంది వాళ్ళకి. శత్రు ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ చేసుకొని పనిచేస్తున్నాడు ఈ లోకంలో. వాయుమండల సంబంధమైన అధిపతి. అతను ఏం చేస్తున్నాడంట? అవిధేయులైన పిల్లలను ప్రేరేపిస్తున్నాడు. మన ఇంట్లో చిన్న పిల్లలు పుడుతున్నారు, చూడటానికి ఎంతో ముద్దుగా ఉంటారు. దే ఆర్ ఇన్ఫెంట్స్. చిన్న పిల్లలు ఇంకా భాష కూడా రాలేదు, అబద్ధం చెప్పటం మొదలు పెడుతున్నారు, మొండితనం చూపిస్తున్నారు. పక్కింటి బిడ్డ మీ ఇంటికి వస్తే ఆ బిడ్డను మీరు ఎత్తుకున్నారంటే ఆ బిడ్డను దింపేంత వరకు ఈ బిడ్డ ఏడుస్తూ ఉంటుంది. ఈ స్వార్థం ఎవరు నేర్పించారు? ఈ మొండితనం ఎవరు నేర్పించారు? బిడ్డ నోట్లో ఏదో వేసుకుంటుంది. ఏం వేసుకున్నావంటే నేనేం వేసుకోలేదు, తల ఊపుతుంది. భాష ఇంకా రాలేదు.
మనం అక్షరాలు గణితము నేర్పించక ముందే ఎవరో ఒకరు అబద్ధాలు నేర్పించేసారు. ఎవరో ఒకరు ఈ మొండితనం నేర్పించేశారు. స్వార్థం అనేది నేర్పించారు. ఎవరు ఇవన్నీ నేర్పించాల్సిన అక్కర్లేదు. వీరిని ప్రేరేపించి ఒక దురాత్మ వాయుమండల సంబంధమైన అధిపతి పనిచేస్తున్నాడు. వి నీడ్ టు రికగ్నైజ్ దట్. అందుకని మనము ఎంత త్వరగా వీలైతే మన పిల్లలను ప్రభు యొక్క రక్షణలోనికి మనం ఆకర్షించుకోవాలి. సత్య సువార్తను చెప్పి వారికి అర్థమయ్యే రీతిలో చాలా చిన్న మాటలతో వారు నశించిన పరిస్థితిని వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభు చెంతకు ఆకర్షించి వారిని నడిపించే బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రుల మీద ఉంది. దే ఆర్ ద ఫస్ట్ బైబిల్ టీచర్స్ ఫర్ ఎనీ చైల్డ్. దాని తర్వాతే సండే స్కూల్ టీచర్స్, మిగతా వాళ్ళందరూ. జోనథన్ ఎడ్వర్డ్స్ అనే గొప్ప దైవజనుడు అమెరికాలో దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. ఇన్ హిస్ బయోగ్రఫీ he writes, he was converted at the age of 4. తనకు 4 వయసు ఉన్నప్పుడు రక్షణ పొందాడు. దానికన్నా అద్భుతమైన సెకండ్ సెంటెన్స్ రాశాడు, ఐ నెవర్ బ్యాక్స్లైడ్ అన్నాడు. 4 వయసులో రక్షణ పొందిన నేను ఎన్నడను వెనుకకు జారిపోలేదు. ఇట్స్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్. అంటే సరి అయిన విధానంలో ఒక చిన్న బిడ్డ రక్షణ పొందితే ఆ చిన్న పిల్లవాడు ప్రభువులు అలాగే బలంగా ఉండిపోతాడు. తన జీవితం అంతా ప్రభు కొరకై తాను అంకితం చేసుకొని జీవిస్తాడు. అందుకని చిన్న పిల్లలను మనం ప్రభు చెంతకు ఆకర్షించాలి. వారిలో ఉన్న అవిధేయత, అఫ్ కోర్స్ వి పనిష్ దెమ్, వారిని శిక్షిస్తూ ఉంటాం, కోపడుతూ ఉంటాం. బట్ బేసికలీ వై ఈజ్ ఎ చైల్డ్ డిసొబీడియంట్? ఒక బిడ్డ ఎందుకు ఈ విధంగా అవిధేయత చూపిస్తుంది, తిరుగుబాటు చేస్తుంది? వారిని ప్రేరేపించే ఒక ఆత్మ పనిచేస్తుంది. ఆ ఆత్మ వారిని విధేయులుగా ఉంచదు. అబద్ధం చెప్పడానికి నేర్పిస్తుంది, అవిధేయత చూపించడానికి నేర్పిస్తుంది, తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడటానికి, టీచర్స్కు, తర్వాత సమాజంలో ఉన్న అధికారాలను అక్కడ ధిక్కరించడానికి శత్రువు పనిచేస్తున్నాడు. చూడండి, వాయుమండల సంబంధమైన అదుపేతను అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున అనే మాట చూస్తున్నాం. అంటే ఈ యుగము చొప్పున ప్రపంచ ధర్మము. లోకము అనే ఆ పదానికి 3 అర్థాలు ఉంది బైబిల్లో. మొదటి అర్థం ఏంటంటే ప్లానెట్ ఎర్త్, ఈ భూగోళం, దాన్ని కూడా లోకం అంటారు. గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, ప్రభు లోకాన్ని సృష్టించారు, అంటే అక్కడ ప్లానెట్ అన్నమాట. రెండోది పీపుల్ ఆఫ్ ది ఎర్త్, దాన్ని కూడా లోకం అంటారు. లోకం అంతా ఆయన చెప్పిందే నమ్ముతారండి అంటారు. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండే ప్రజలు, పీపుల్ ఆఫ్ ది ఎర్త్. అయితే దానికి 3వ అర్థం ఉంది, ఫిలాసఫీ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క తత్వము. ఆ అర్థంలో ఇక్కడ ఉంది. లోక ధర్మము చొప్పున నడుచుకుంది. లోక ధర్మం ఏంటి? దేవునికి చోటి అని ధర్మం. అదే దట్ ఈస్ అ ఫిలాసఫీ. మనకి యూనివర్సిటీస్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ గాడ్ అనే సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ లేదు. టీచర్స్ని అడిగితే వాళ్ళు ఏమంటారు? యు ఆర్ ఫ్రీ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్, నీకు ఏది నచ్చితే అది నువ్వు నమ్ముకో అంటారు. విల్ దే సే ఇట్ అబౌట్ సైన్స్? సైన్స్ గురించి చెప్తారా? మిగతా సబ్జెక్ట్స్ గురించి చెప్తారా? లేదు. దే సే బ్రింగ్ ఇట్ టు ద లాబొరేటరీ, వీ హ్యావ్ టు చెక్ ఇట్, వీ హ్యావ్ టు క్రాస్ చెక్, అన్నీ చెప్తారు. When it comes to God, nobody wants to talk about it. ఆ సబ్జెక్టే మనకు అయిష్టం. కరికులంలో ఆ సబ్జెక్టే లేదు. నిజానికి చెప్పాలంటే అమెరికాలో ఇప్పుడున్న ఫేమస్ యూనివర్సిటీస్ అన్నీ వన్స్ అపాన్ ఎ టైమ్ దే వర్ సెమినరీస్, బైబిల్ కాలేజెస్. అవి కాలక్రమేణా ఆ డివైన్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి అంతా పోయింది. సెక్యులర్ సబ్జెక్ట్స్ వచ్చి ఇప్పుడు సెక్యులర్ యూనివర్సిటీస్గా అవి మారిపోయినాయి, మెనీ ఆఫ్ దెమ్. కాబట్టి ఈ యొక్క లోక ధర్మం అనేది ఇట్ ఈస్ ప్రెషరైజింగ్ పీపుల్ టుడే. లోకము తన జ్ఞానం చేత, చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, they did not know God. Know God అంటే did not give him the recognition or identity. తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరుగకుండుట అంటే we don't want to recognize you, we don't want to give you any identity. నీకు ఒక గుర్తింపు ఇవ్వడానికి మాకు ఇష్టం లేదు. We ourselves are gods.
వి విల్ చూజ్ అవర్ ఓన్ గాడ్స్. ఇదండి లోక ధర్మం. ఈ యొక్క దురాత్మ లోపంలో నుంచి పనిచేస్తుంది. ఈ దురాత్మ లోకంలో ఉండే మనుషుల ద్వారా పనిచేస్తుంది. మూడవ అటాక్ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. వి వర్ చిల్డ్రన్ ఆఫ్ రాత్. దైవోగ్రతకు పాత్రలు ఎందుకు? శరీరేచ్ఛ. A human being outside Christ is constantly under attack. 3 శక్తులు ఒక వ్యక్తి మీద అక్కడ ప్రభావితం చేస్తుంది. ఒకటి శరీరేచ్ఛం, తనలో ఉండే దురాత్మ శక్తులు. శరీరేచ్ఛం, ఈ శరీరం పాపములకు లోనైన శరీరం, నన్ను పాపం చేయటానికి లాగుతుంది. నా అవయవములో ఉన్న పాప నియమము అని రోమా 7వ అధ్యాయంలో అనేక సార్లు పౌలు రాస్తున్నాడు. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. తర్వాత ఎక్స్టర్నల్ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచ ధర్మం. ఇట్ ఈస్ ట్రైంగ్ టు స్క్వీజ్ మీ, ప్రెషరైజ్ మీ. నేను ప్రభు కొరకు జీవించాలి, దేవుని మార్గంలో నడవాలి. సొసైటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కండ్యూసివ్. నా చుట్టూ ఉండే సమాజాలు దీనికి ఏ విషయంలో కూడా నాకు తోడ్పడదు. దే లాఫ్ ఎట్ మీ, నన్ను చూసి నవ్వుతున్నారు. దేవుని చిత్తం అంటే వాళ్ళకి ఏంటో తెలియదు, దేవుని స్వరం అంటే వాళ్ళకి తెలియదు, పాపం అంటే నవ్వుతారు వాళ్ళు. సో ద వరల్డ్ అరౌండ్ మీ. మూడోది అదృశ్యంగా పనిచేసే దురాత్మ శక్తులు, ద డిమానిక్ ఫోర్సెస్, దురాత్మల సమూహము. దీన్ని గవర్న్ చేయటానికి వాయుమండల సంబంధమైన అధిపతి. సో దిస్ ఇస్ ఆల్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్ లో మనం ఇరుక్కున్నాం. బట్ ప్రైజ్ గాడ్, గాడ్ ఇంటర్వీన్డ్ ఇన్ అవర్ సిచ్యువేషన్. ఇలాంటి నిస్సహాయ బానిసత్వపు అవస్థలో, ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం కలిగించుకున్నాడు. ఈ ఎంటర్డ్ ఇన్ టు అవర్ లైఫ్. మన జీవితంలో తానే వెతుక్కుంటూ వచ్చాడు, మనం వెతకలేదు. ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుని కృప ద్వారా ఆయన మంచితనము మనల్ని మారు మనసు పొందినట్లు ప్రేరేపించింది. రోమా 2:4 చూస్తున్నాం. గుడ్నెస్ ఆఫ్ గాడ్ లెడ్ యూ టు రిపెంటెన్స్. ఈ మారు మనసు ఎలాగొచ్చింది? దేవుని యొక్క మంచితనం. ఎవరు మీ జీవితాల్లో వాడుకున్నారో నాకు తెలియదు. ఎవరినో ఒకరినో వాడుకుని ఉంటారు. సంబడి టుక్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. దేవుని ప్రేమ చేత నడిపింపబడి, ప్రేరేపింపబడి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి, తమ్ముడా చెల్లి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఇదే రక్షణ మార్గం, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. ఎంతో ప్రేమతో మనల్ని హెచ్చరించి మన కొరకు ప్రార్థన చేసి యేసు ప్రభువుని అంగీకరించడానికి అనేకులను దేవుడు మన జీవితంలో వాడుకున్నాడు. దేవునికి స్తోత్రాలు అలాంటి వారిని బట్టి. కాబట్టి ఇలాంటి పూర్వ దుస్థితిలో నుంచి, చచ్చిన స్థితిలో నుంచి, దైవోగ్రతకు పాత్రులమైన మన స్థితిలో నుంచి అవిధేయులైన పిల్లలుగా ఉన్న మనలను క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించాడు. నౌ వి ఆర్ ఆన్ రిజరక్షన్ గ్రౌండ్. పునరుద్ధాన భూమిలోకి వచ్చేసాం. వి హావ్ కమ్ ఇంటు ఎ న్యూ లైఫ్. చూడండి, ఇప్పుడు 4వ వచనంలో అయినను అనే మాట ఉంది. దట్స్ అ టర్నింగ్ పాయింట్. బట్ గాడ్, బట్ గాడ్. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? అనేక సార్లు అనేకులు అంటారు, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఈ లోకంలో ఉంది, ఇంత పేదరికం ఉంది, దేవుడు కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళుంటే ఏదైనా చేయగలుగుతాడు కదా, ఏం చేస్తున్నాడని. క్రాస్ ఇస్ ది ఆన్సర్. సిలువ వైపు చూచినప్పుడు వాట్ గాడ్ డిడ్ ఈజ్ సో ప్లెయిన్. దేవుడు మానవాళ్ళ కొరకు ఏం చేశాడు? ఆయన మౌనంగా ఉండలేదు. తన మహాప్రేమ చేత నశించిన మానవుని, తిరుగుబాటు చేసిన మానవుని వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు, మన కొరకు చనిపోయాడు. కాబట్టి 4వ వచనం చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి. దేవుని కృప, కృప, కనికరం అనే మాటలు మనం తరచుగా బైబిల్లో చదువుతూ ఉంటాం. కనికరం అంటే ఏంటి? నేను దేనికి అర్హుడనో అది దేవుడు నాకు ఇవ్వకపోవడం.
అదే కనికరం. వాట్ ఐ డిజర్వ్ గాడ్ డస్ నాట్ గివ్. నరకానికి, ఉగ్రతకు, శిక్షకు నేను పాత్రుడను. దేవుడు నాకు అది ఇవ్వలేదు. ఆ శిక్ష అంతా తీసుకొని ఎవరి మీద వేసాడు? పాపం మెరుగని యేసు ప్రభువు మీద వేశాడు. ఆ ఉగ్రతనంతా ఎవరికి చూపించాడు? నాకు చూపించాలా. బట్ దేర్ వాస్ సమ్‌వన్ హూ అబ్జార్బ్డ్ దట్ రాత్. ఆ కోపాన్ని, ఉగ్రతను పొందిన మరి ఒక వ్యక్తి, ఏ పాపము చేయని ఆ వ్యక్తి ఆ ఉగ్రతను ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వస్తుంది. నా సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. శిక్ష ఆయనకు వచ్చింది, సమాధానం నాకు వచ్చింది. చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాంటి నన్ను, మిమ్ములను దేవుడు రక్షించాడు, కృప ద్వారా రక్షించాడు. కృప అంటే అర్థం ఏంటి? కనికరం అంటే దేనికి అర్హుడనో అది ఇవ్వకపోవటం. కృప అంటే, గ్రేస్ అంటే నేను దేనికి అర్హుడను కానో అది నాకు ఈ దేవుడు ఇవ్వడం. గాడ్ హెస్ గివెన్ మీ సంథింగ్ విచ్ ఐ డోంట్ డిజర్వ్. ఏమిచ్చాడండి? పాప క్షమాపణ ఇచ్చాడు. 2 కొరింథీ 8:9 ఈ కృప యొక్క నిర్వచనం చూస్తున్నాం. వి సీ ద డెఫినేషన్ ఆఫ్ గ్రేస్. 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయి. ఓ, దిస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్. ఏ యొక్క ఐశ్వర్యానికి, ఏ ధనానికి నేను అర్హుడను కానో ఆ ఐశ్వర్యాన్ని దేవుడు నా లెక్కలో చేర్చాడు. హీ హాస్ యాడెడ్ టు మై అకౌంట్. నా లెక్కలో ఉన్న పాపాన్ని తీసి తన మీద వేసుకున్నాడు. తనలో ఉన్న నీతిని, తనలో ఉన్న ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. అందుకని రోమా 5:17 నీతి దానము అని చదువుతున్నాం. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. లోకా 18:13 14 ఏమనుంది? అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఆ నీతి ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, గిఫ్ట్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం ఆయన మనకిచ్చే కృపావరము. రోమా 6:23 యేసు ప్రభువునే మనకు ఒక ఈవిగా దేవుడు ఇచ్చాడు. రోమా 8:32 క్రీస్తును ఒక వరముగా ఇచ్చాడు. నిత్య జీవాన్ని వరంగా ఇచ్చాడు. నీతిని వరముగా ఇచ్చాడు. రక్షణను మనకు వరముగా ఇచ్చాడు. కృపచేత మీరు రక్షణ పొంది క్రీస్తు యేసునందు ఆయన 6వ వచనం మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. బెట్టును కాదు, పెట్టెను. He made me to sit. ఇంగ్లీష్లో, తెలుగులో అక్కడ 6లో ఉంటుంది, ఇంగ్లీష్లో 6లో వచనంలో ఉంటుంది. ఈ మేడ్ us sit together with him. ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అనే మాట. ఎందుకని అలా చేస్తున్నాడు? అక్కడ చూస్తున్నాము, రాబో యుగములలో కనపరచు నిమిత్తము తన కృప మహదైశ్వర్యం. అంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే, హియర్ ఇస్ ఎ సిన్నర్, ఇక్కడ ఒక పాపి ఉన్నాడు. లోకానికి, తర్వాత వచ్చి వాయుమండల సంబంధమైన అధిపతికి, శరీరేచ్ఛలకు బానిసై ఉగ్రతకు పాత్రుడైన ఈ మానవుణ్ణి నేను నా చేతుల్లో తీసుకొని అతను క్షమించి, అతను పరిశుద్ధపరిచి, నా కృపను మెండుగా అతని మీద కుమ్మరించి నేనున్న స్థానములో అతన్ని కూర్చుండబెట్టాను. ఇది ఈ తరంలో మాత్రమే కాదు, రాబోతున్న యుగాల్లో he should become a showpiece of my grace. నా కృప ద్వారా ఏం చేశానో చూడు, వీరి జీవితాల్లో ఏం చేశానో చూడు అని రాబోయే యుగాల్లో కనుపరుచి నిమిత్తం. వర్క్ ఆఫ్ రిడమ్షన్ ఈజ్ అన్ ఇటర్నల్ రిడమ్షన్. అది నిత్యముగా దేవుడు మన జీవితంలో చేసే ఒక గొప్ప రక్షణ క్రియగా ఉంటుంది. కాబట్టి పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ బేసిక్ థింగ్స్ ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పూర్వ స్థితిలో ఉన్న మిమ్మలను దేవుడు ఈ రోజు ఈ స్థానానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. అది మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. తదుపరి వచ్చే వచనాల్లో ఆయన
ఇంకేం చేయబోతున్నాడు, ఎందు నిమిత్తమై ఎంతగా క్రయం చెల్లించి మిమ్మల్ని రక్షించాడు అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఇది చెప్పిన తర్వాత 8వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలమే. ఈవెన్ ది ఫెయిత్, మీకు ఈ విశ్వాసం కలిగింది కదా, ఈవెన్ దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైనా ఆయన వైపు. దీని కర్త ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ మై ఫెయిత్? ఈ విశ్వాసాన్ని నా హృదయంలో పుట్టించింది ఎవరు? ఇట్స్ ఆల్ గాడ్. ఎవరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు? ఇట్స్ ఆల్ గాడ్. సో ఇట్స్ ఆల్ గ్రేస్. క్రైస్తవ జీవితం యొక్క యాత్రను, ప్రయాణాన్ని మనం ఆలోచించి చేసినట్లయితే, ఫ్రమ్ డే 1 టు ద లాస్ట్ డే ఫర్ ఇటర్నిటీ, ఇట్స్ గోయింగ్ టు బి నథింగ్ బట్ గ్రేస్. దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మనల్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు? తన యొక్క కృప మహదైశ్వర్యాన్ని మనకు చూపించటానికి. ఇన్ని గొప్ప శక్తుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. దీనికి ఆయన చెల్లించిన క్రయము సిలువలో మరణించటం. ఆ మరణంలో 2 వశాలు చూశాము. నా కొరకు ప్రత్యామ్నాయముగా చనిపో. రెండోది, ఆయనతో కూడా నన్ను ఏకీభవించుకొని, ఆయనతో కూడా ఐక్యపరచుకొని, ఆయన యొక్క సుగుణాలన్నీ నా జీవితంలో రావటానికి నన్ను ఆయనతో ఐక్యపరచుకున్నాను. సో వెన్ వి గో బిఫోర్ ద లార్డ్స్ టేబుల్, ఈ ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ రోజు నేను ఏమై ఉన్నానో ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్రాస్. ఈ రోజు నేను రక్షింపబడి మీ బిడ్డగా ఉన్నాను, మీరు నన్ను మీతో ఐక్యపరచుకున్నారు. ఈ కృతజ్ఞతతో మీ సన్నిధికి వస్తున్నాను. ఎందుకు మీరు ఇంతగా నన్ను ఎన్నుకున్నారు అనేది మొదటి అధ్యాయంలోనే మనం ధ్యానించినప్పుడు మనం చూసాం. ఏమనంటే, ఆయన తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమునై ఉండవలనని, దట్ వి షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్. అందుకనే ఆ శిలువ మరణం పొందు. ఇలాంటి తలంపులతో, సిద్ధపాటుతో ప్రభు వల్లలో మనం పాలు పంపులు పొందుతాం. Thank you so much, Anna. Wonderful word. God has